ఆదిలాబాద్ జిల్లా చనాక కొరాట బ్యారేజ్ ప్రాంతంలో ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఏరియల్ సర్వే జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు నాంది పలికింది. కాంగ్రెస్ కు చెందిన ప్రభుత్వ పెద్దలు ఏరియల్ సర్వే చేయడం, అందులో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే భాగస్వామ్యం కావడంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఆదిలాబాద్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఏరియల్ సర్వే మాటున అసలేం జరుగుతుందని విపక్షాలు మండిపడుతూ ఉండగా, ఏరియల్ సర్వే నిర్వహించింది ప్రాజెక్టు కోసమా లేక ఇండస్ట్రియల్ పార్కు కోసమా అనే ప్రశ్న జనాలలో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ సింకల బృందం గురువారం పోరజ్ మండలం చనక కొరట బ్యారేజీ ప్రాంతాన్ని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మంత్రి ఒక్కరి పర్యటనే అధికారికంగా ఖరారైంది. కానీ ఆయనతో పాటు వేం నరేందర్, సుదర్శన్ రెడ్డి, పాయల్ శంకర్ కలిసి షెడ్యూల్ కంటే 3 గంటల ముందే వచ్చి కేవలం అధికారులతో అరగంట పాటు అంతర్గత సమావేశాన్ని నిర్వహించి వెళ్లిపోయారు. మంత్రి బృందం పర్యటన చనక కొరట బ్యారేజీ పంప్ హౌస్ సందర్శన కోసమని ముందుగా ప్రకటించినప్పటికీ పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు. కార్యక్రమం అనంతరం సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి పంట పొలాలకు నీరందించేలా చూడాలని జిల్లా ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించినట్టు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 10,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి అవసరమైన భూమి ఎక్కడ ఉందని ఆరా తీస్తుండగా చనక కొరట బ్యారేజీ పరిసర ప్రాంతం అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం దృష్టికి తీసుకున్నట్టు చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే జనవరి 16న బ్యారేజీ నీటి విడుదలకు వచ్చిన సీఎం ఏరియల్ సర్వే చేయగా తాజాగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లితో కూడిన నేతల బృందం మరోసారి పరిశీలించారు అనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికైతే భీంపూర్, పోరజ్ మండలాల పరిధిలో 6,000 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు నేతల దృష్టికి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏరియల్ సర్వే చుట్టూ రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ఒకే హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాల్సిన అవసరం ఏవొచ్చిందని, ఇండస్ట్రియల్ పార్కు కోసం దొంగతనంగా రావటంలో ఆంతర్యం ఏమిటని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏరియల్ సర్వే చేసిన ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సలహాదారు, ప్రభుత్వ సలహాదారులు ముందుగానే భూములు కొనుగోలు చేశారని, ఆ భూములను ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నంలో భాగంగానే ప్రజాధనాన్ని వృధా చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతా చీకటి ఒప్పందాలు సాగిస్తూ మరో అక్రమ దందాకు తెరలేపుతున్నారని జోగురామన్న మండిపడ్డారు. చిత్తశుద్ధి ఏదని అడుగుతున్నా. ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ కాదు, నిజంగానే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే దానికి సంబంధించిన అధికారులు వస్తారు. దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏరియల్ సర్వే జరుపుతారా, స్థానిక అధికారులతోటి మీటింగ్ పెడతారా? లేదనుకుంటే మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే అధికారులను మీరు హైదరాబాద్ పిలిపించుకొని సమాచారం తీసుకోవచ్చు కదా, రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఇంత దొంగ చప్పుడు కాకుండా దొంగతనాలు వచ్చి ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు తెలియదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తెలియదు. దీని అంతరం ఏమిటి అని చెప్పి ఆదిలాబాద్ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇక జోగురామన్న ఆరోపణలపై అంతే ధీటుగా స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అభివృద్ధిని చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారికంగా జరిగిన ఏరియల్ సర్వేను దొంగచాటు సర్వే అని ఎలా అంటారని ప్రశ్నించారు ఆయన. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, టీజీఐఎస్సీ ఎండీ శశాంక్ వచ్చారని, అలాంటప్పుడు ఎలా దొంగ సర్వే అవుతుందని మాటలతో ఎదురుదాడి చేశారు. ఏరియల్ సర్వే ప్రతిపాదిత ప్రాంతంలో కాకుండా ఇంకెక్కడ చేస్తారో వారే చెప్పారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా జోగురామన్న 20 ఏళ్లలో చేయలేని దాన్ని తాను 2 ఏళ్లలో ముందుకు తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాయల్ శంకర్. ఇక కళ్ళల్లో కారం చల్లుకున్నట్టయితున్నది జోగురామన్నకు. నిన్న లేక మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి 21 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు ఇచ్చిన ఆదిలాబాద్ ప్రజలు.
10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి గొప్పగా ఎరగబెట్టినటువంటి చెప్పుకుంటున్నటువంటి జోగురామన్నకు 6 స్థానాలు ఇస్తే అభివృద్ధి కూడా అరడజను గుత్తా కాంగ్రెస్ పార్టీకి మొన్ననే అమ్మేసిండు. ఇంకా పైసల కొరకు రోజు ఫోన్ చేస్తుండట, మిగతా ఇంకా అచ్చలే ఉన్నకేమా మీరు మాట ఇచ్చారు కదా ఇంక ఇస్తలేరని. వాళ్ళే ఇచ్చిన వాళ్ళే చెప్పారు నాకు, సగం ఇచ్చారు ఇంకా సగంకు మాయంబడి తిరుగుతుండదు. సిగ్గు లేకుండా జోగురామన్న గారు పాపం జరిగి ఆదిలాబాద్ ప్రజల పాపం జరిగి మాడి మసైపోతావు. మొత్తం నేపథ్యంలో ఈ ఏరియల్ సర్వే చుట్టూ ఆడుతూ ఉన్న రాజకీయ షరతులు, రాష్ట్ర జిల్లా నేతల మధ్య వాదనలు, వ్యంగ్యాలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సర్వే కోసం బృందం షెడ్యూల్ కంటే ముందుగానే రావటం, మీడియా స్థానిక నాయకులు గోప్యంగా ఉంచి నిర్వహించడం ప్రజల్లో వివిధ చర్చలకు దారితీస్తుంది.